తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఈ ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంగా వర్ణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కూటమి నేతలను కౌరవ సేనగా చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కౌరవులు పద్మవ్యూహంలో చిక్కుకోవటానికి తాను అభిమన్యుణ్ణి కానని అర్జునున్నని పదే పదే అన్నారు. తాను అర్జునున్నైతే ప్రజలే తనకు దారి చూపించే శ్రీకృష్ణుడన్నారు. నిజంగానే ఈ ఎన్నికలు వైసీపీ కూటమి మధ్య మహా సంగ్రామంలానే సాగాయని చెప్పొచ్చు. ఈ సంగ్రామంలో ప్రత్యర్థి శిబిరంలో కొందరిని గుర్తించి వారిని టార్గెట్గా చేసుకుని ఎన్నికల ప్రణాళికలు రూపొందించుకున్నాయి నాయకత్వాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి కూటమి తరపున కొందరు కీలక నేతలను టార్గెట్ చేసుకున్నారు. వై నాట్ 175 అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని ఏడాదిన్నర క్రితమే సవాల్ విసిరారు. అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ను మంగళగిరి నియోజకవర్గం నుండి ఓడించడానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. కుప్పంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ గెలుపు ఖాయమని వైసీపీ ప్రచారం చేస్తోంది. అలాగే మంగళగిరిలో నారా లోకేష్ పై చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలో దింపారు. ఆమె లోకేష్ కు గట్టి పోటీనే ఇచ్చారు. ఆమె విజయం సాధించే అవకాశాలున్నాయని వైసీపీ భావిస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేశారు. ఆయన అక్కడి నుండి పోటీ చేస్తారనగానే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలన్న పట్టుదలతోనే పార్టీ నాయకత్వం ఉంది. ఎన్నికల ప్రచారంలో చివరి సభను పిఠాపురంలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎంని చేసి పిఠాపురం అభివృద్ధి చేయిస్తానన్నారు. దాన్నే చివరి బాల్ని సిక్సర్గా కొట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు జనసేన కూడా వంగ గీతను ఓడించి పవన్ కళ్యాణ్ను అసెంబ్లీకి పంపి తీరాలన్న కసితోనే జన సైనికులు పనిచేశారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరే సాగింది. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. చంద్రబాబు నాయుడిపై నిత్యం విమర్శలు చేసే వైసీపీ నేతలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజాలను టీడీపీ కూడా టార్గెట్ చేసింది. గుడివాడలో నానిని ఓడించేందుకు ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును రంగంలో దించారు. నెల్లూరులో విజయసాయిరెడ్డిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీలో ఉంచారు. అంబటిపై కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. పేర్ని నాని పోటీ చేయకపోవడంతో ఆయన తనయుడు పేర్ని కిట్టును లక్ష్యంగా చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పక్కలో బల్లెంలా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమికి టీడీపీ వ్యూహ రచన చేసుకుంది. అలాగే నగరిలో రోజాను ఓడించి తీరుతామని టీడీపీ అంటోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో గెలిచిన బాలయ్య హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నారు. అయితే గత 2 ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థులైన వైసీపీ అభ్యర్థులకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి వారు సీరియస్గా పోటీలో ఉండకుండా జాగ్రత్త పడ్డారని, అందుకే గెలిచారని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఈసారి బాలయ్యపై కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలో దింపారు. ఈ ఎన్నికల్లో బాలయ్య మొదటిసారి ఓడిపోవటం ఖాయమని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ పై తరచుగా విరుచుకుపడే కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కొడాలి, అంబటిలతో పాటు పేర్ని తనయుణ్ణి ఓడిస్తామని జనసేన శపథం చేసింది. అయితే ఇటువంటి వ్యూహాలు పనిచేస్తాయా అన్నది ప్రశ్న. ఓట్ల కొనుగోళ్ల కోసం వైసీపీతో పాటు కూటమి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వెదజల్లాయి. మరి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకునే ఓటర్లు పోలింగ్ బూత్లోకి వెళ్లాక ఎవరికి ఓటు వేస్తారన్నది ఊహించడానికి కూడా కష్టమే అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఈ ఎన్నికలు పార్టీల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది.